దేవుళ్ళని దేవతలను కొలవద్దు. ఎందుకంటే అవన్నీ కూడా మనుషుల చేతి పనులు కాబట్టి వాటి వలన రక్షణ లేదు. వాళ్ళందరూ మన ప్రాణం తీస్తారు కానీ ప్రాణం పోయరు. యేసయ్య ప్రాణం పెట్టాడు. సర్వశక్తి గల దేవా నాయన, మరి అత్తమ్మ 60 సంవత్సరాల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నది, అపవాది చేత పీడింపబడుచున్నది నాయన. అపవాది అనేక రకాలుగా మానవులను చెరబట్టి వాడు ఉండే స్థలానికి తీసుకొని వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అత్తమ్మను కూడా చెరబట్టుకొని నరకానికి తీసుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే నీవు నరకం నుంచి విడిపించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఈ రెండింటి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. చీకటికి వెలుక్కు, చీకటికి వెలుక్కు, సత్యానికి అసత్యానికి. ఇదిగో నాయన ఇప్పుడు బయలుదేరి వెళ్తుండగా సాయం చేయండి, ప్రయాణపు దీవెనలు దయచేయండి, అపవాది చేతిలో నుంచి విడిపించండి. మరలా హైదరాబాద్లో మంచి ట్రీట్మెంట్. ఇప్పుడు మరి మానసిక పరిస్థితి బాలిక ఒకటే ఏడుస్తుంది, నాకు చేత కాకుండా అవుతుంది. మంచి స్వస్థత దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నాయనా.